దీనికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి మొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రానికి. అలాగే దాని తర్వాత ఏం జరిగిందో ప్రజలకి వివరించాలి. ఏ రహస్య ఒప్పందాల ఆధారంగా ఈ రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాన్ని ఆపారో ఆయన చెప్పాల ప్రజల ముందు. ఫస్ట్ క్షమాపణ చెప్పి తర్వాత ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే రాయలసీమ వాసుగా ఉండి రాయలసీమ నుంచి వెళ్ళి ఇన్ని సంవత్సరాల సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండి ఇలా రాయలసీమకి ద్రోహం చేయడం అసలు రాయలసీమ ప్రజలు తమ సిగ్గుచేటుగా భావిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఓట్లేసామా అని. ఎందుకంటే మీ ఆస్తులు కాపాడడం కోసం ఏమన్నా రహస్య మంత్రాలు చేసి ఆ మొత్తంలో భాగంగా ఏమన్నా ఆపారా, లేదంటే ఇక ఏ ప్రయోజనాలు ఆశించి మీరు ఈ పథకాన్ని ఆపారు? ఇంకా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడుంటే అందరం పార్టీలకు అతీతంగా అప్రిషియేట్ చేసేవాళ్ళం, అందరం ప్రశంసించేవాళ్ళం. అలా కాకుండా ప్రతిదీ రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా మీ అందరి సొంత ప్రయోజనాల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారే తప్ప రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా మీరు పరిపాలన చేస్తున్నారు. ఈరోజు రాయలసీమలో సాగునీటికి కానీ తాగునీటికి కానీ కటకటలాడే పరిస్థితి. సో ఆల్రెడీ ప్రాజెక్టు స్టార్ట్ అయిందని ఎందుకు ఆపాల్సి వచ్చింది? దీనికి సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు కుప్పానికి నీళ్లు ఇవ్వాలన్నా కూడా ఈ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇవ్వాలి. అలాంటిది చంద్రబాబు నాయుడు ఈ సాగునీటి ప్రాజెక్టులను ఆపేయటం అంటే దీని ఏ కుట్రలు? రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలు అనంతపూరు, కర్నూలు, చిత్తూరు, సో దీనికి సంబంధించి అత్యంత నీటి ఎద్దడితో అలమటిస్తున్నటువంటి ప్రాంతాలు. వ్యవసాయానికి సంబంధించి నీళ్లు లేక పొలాలన్నీ కూడా నీరులు బారి వర్షం కోసం ఎదురు చూసే పరిస్థితి. అలాగే ఎండాకాలం వచ్చిందంటే తాగునీటి కోసం ట్యాంకర్ల మీద ఆధారపడే పరిస్థితి ఇక్కడ. సో ఇన్ని కోట్ల మందికి ఉపయోగపడే ఈ ప్రాజెక్ట్ని మీ సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టినట్టుందే కానీ ప్రజల క్షేమం కోరి మీ ముఖ్యమంత్రి ధర్మాన్ని మీరు పాటించట్లేదు. సో ఈరోజు ఏది చూసినా కూడా ప్రైవేటైజేషన్ లేదా దాంట్లో స్వార్థం వెతుక్కోవడంలో కానీ నిమగ్నమయ్యారే కానీ ప్రజల ఆకాంక్షల మేరకు మీరు ఎలాంటి ప్రయత్నము చేయకుండా ఆల్రెడీ స్టార్ట్ అయిన ప్రాజెక్టులని ఆపేయడం అనేది అత్యంత దుర్మార్గపు చర్య. ఇది దీని మీద తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఖండిస్తా ఉన్నాం. ఈరోజు మేమంతా కూడా వీడియోలు చూసాము. రేవంత్ రెడ్డి గారు నిండు సభలో ఓపెన్గా చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు నేను క్లోజ్డ్ రూమ్లో మాట్లాడుకొని ఏదైతే మంతనాలు చేసి ఈరోజు ఆపాం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకు వచ్చి ఈ ప్రాజెక్ట్ ఎలాగైతే సాధించుకొని పోయారో నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈరోజు తెలంగాణ ప్రయోజనాల కోసం ఆపానని ఆయన చెప్తున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్లోజ్ రూమ్లో మాట్లాడి ఏమి లోపాయికార ఒప్పందాలు చేసుకున్నారో ఆయనే వచ్చి బయట చెప్పాలి. ఈరోజు పార్టీ ప్రయోజనాలు ముఖ్యమా లేకపోతే ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా అనేది ఆయన ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత సంపద కోసం, ఆయన సంపాదించుండే ఆస్తుల కోసం మన రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెడుతుండే పరిస్థితులు ఈరోజు. అందువల్ల వీటన్నిటికి కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పి వెంటనే ఆ ప్రాజెక్టు ముందుకెళ్లేదానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నారు సెంట్రల్లో. చంద్రబాబు నాయుడు గారు అధికార పార్టీలో ఉండి కూడా ఇటువంటి లోపాయికార ఒప్పందాలు చేసుకొని రాష్ట్రానికి ఇబ్బంది కలిగిస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని సరిచేసి మళ్ళీ ఆ ప్రాజెక్టు ముందుకెళ్లి రాయలసీమ ప్రజలకు మంచి జరిగేటట్టుగా చూడాలని, దానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున కూడా మేమంతా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం పోరాటం కూడా చేస్తామని తెలియజేసుకుంటున్నాం.